హాయ్, హలో, నమస్తే. ఈరోజు కొంచెం అందంగా ఉన్నాయి గదా! సో, అందం అంటే గుర్తుకొచ్చింది. మీలో ఏంటి అందం అని మీరెప్పుడైనా గమనించారా? అసలు మనం ఎందుకు అందంగా ఉంటాం? మనలో ఏం అందంగా ఉంటది? సో, ఈరోజు ఒక చక్కని కథతో మీ ముందుకొచ్చాను. ఆ కథలో ఏది అందంగా ఉందో తెలిసిపోతది. ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక జింక ఉండేది. ఆ జింక అడవిలో నీళ్లు తాగడానికొచ్చింది. నీళ్ళు తాగుతూ, తాగుతూ దాని ప్రతిబింబం ఉంటది గదా! ఆ ప్రతిబింబం చూసుకొని, ఆహా! నేనింత అందంగా ఉన్నా, నా కొమ్ములు చూసినావా అసలు ఒక మహారాజు కిరీటంలా ఉన్నాయి. ఇంత అందంగా ఉంటా నేను అని అనుకునే లోపే ఒక అడుగు ముందుకేసి బురద లోపలికెళ్ళింది. బురద లోపలికెళ్ళిపోయేవరకి ఇంత అందంగా పుట్టించిన దేవుడు నా కాళ్ళనెందుకు అంత కురూపిగా మిగిల్చిండు? ఎంత బక్కగున్నాయి అవి. నా మొహం ఎంత అందంగుంది. నా కొమ్ములైతే మహారాజుని తలదంతున్నాయి. ఛీ! ఈ కాళ్ళ గురించి ఇంక మాట్లాడలేము అని జెప్పేసి మెల్లగా నడకలు స్టార్ట్ జేసింది. అలా అలా నడుస్తుంది అడవిలో. ఒక్కసారిగా పులి దాన్ని తరమడం స్టార్ట్ జేసింది. ఇంకేముంది. ఆ కురిపి అన్న కాళ్ళతోనే గబగబా, గబగబా, గబగబా ఉరుకుతుంది. అడవిలో ఫాస్ట్‌గా ఉరుకుతుంది. పులికి దొరకకుండా ఉరుకుతాం, 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 ఉరుకుతాం అని. అలా ఉరికి ఒక పొదల్లో దాని కొమ్ములు ఇరుక్కపోయి ఆగిపోయింది. పులేమో చాలా ఫాస్ట్‌గా వస్తుంది. ఇగ అయిపోయింది. నా సావుకొచ్చిందిది. ఏదైతే నేను అందంగా ఉన్నా అనుకున్నానో, ఇప్పుడు అదే నన్ను ఇరికి చంపేసేటట్టుంది. నా కాళ్ళు అట్లా బక్కగుండడం వల్లనేనేమో నేను ఇంత ఫాస్ట్‌గా ఉరకగలుగుతున్నా అని జెప్పేసి ఆ ప్రాణ భయంతోని కొమ్ముని ఇరగ్గొట్టుకొని మరి పారిపోయింది. పులికి దొరకకుండా. నీతి. మనం ఏదైతే అందంగా ఉందో అనుకుంటామో, బేసిక్‌గా మనం చాలా అందంగా ఉన్నాం. మనం ఇదంటాం. మనం ఇగో నాకు ఈ లోపం మాత్రం ఉంది అనేసి నువ్వు అనుకుంటావు. నాకు ఈ లోపం మాత్రమే ఉంది అని ఇంకొకళ్ళు అనుకుంటారు. నేను పొట్టిగానే ఉన్నా, నేను నల్లగా ఉన్నా, లేకపోతే ఎవరైనా మనదాన్ని మనమే క్రిటిసైజ్ చేసుకుంటాం గదా! సో, అదే మనకు వరంగా గూడా గావచ్చు. ఏదైతే మన దగ్గర లేదో, ఏదైతే మనకి కళ్ళకి కనిపిస్తుందో, దాన్ని మాత్రం జూసి అందం అనేసి అనుకుంటున్నాం. కానీ బేసిక్‌గా మీ అందాన్ని మీరు గుర్తించండి. మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా? ఆ అందమైన చేతులతో అలా ఎళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ జేసి, కింద కామెంట్‌లో కథ ఎలా ఉందో జెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఈ కథని షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో చక్కని కథతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.